Hello everyone, welcome to Ekam Academy. My name is Vijay Kumar. Welcome to this particular mains answer rating series. ఈ పర్టికులర్ మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ సిరీస్లో యూపీఎస్సీలో ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఒక విధంగా క్వశ్చన్ వస్తే ఎలాంటి డైరెక్షన్లో మీరు ఆ పర్టికులర్ ఆన్సర్ అనేది రాయాలి అనే డైమెన్షన్లో మిమ్మల్ని ట్రైన్ చేయబోతున్నాం. దట్ ఈస్ ద మెయిన్ పర్స్పెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్. అయితే దీంట్లో డైరెక్షన్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ ఎక్స్ట్రా కంటెంట్ డంప్ చేసి ఎక్కడ కట్ చేయాలో తెలియక, ఏ యాంగిల్ని ఫోకస్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి డైమెన్షన్ ఆర్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడానికి ఈ పర్టికులర్ సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో జిఎస్ పేపర్ 1, 2, 3, 4 నుంచి ఒక్కొక్క క్వశ్చన్ లిఫ్ట్ చేసి ఆ పర్టికులర్ క్వశ్చన్ త్రూ డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మేక్స్ దిస్ పర్టికులర్ సిరీస్ టు బి వెరీ స్పెషల్. సో ట్రై టు ఫోకస్ ఆన్ ఆల్ ద డైరెక్షన్స్ అండ్ యూ ట్రై టు రైట్ ద ఆన్సర్ సో దట్ వీ కెన్ ఎవాల్యుయేట్ ఇట్ వెరీ ఈజీలీ. మీరు ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు, లేకపోతే మా దగ్గరకు తెచ్చినా మేము కూడా ఎవాల్యుయేట్ చేసి హెల్ప్ చేస్తూ ఉంటాం. దీంట్లో ఇఫ్ యూ కుడ్ సీ క్వశ్చన్ నెంబర్ 1, డిస్కస్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ and analyze its impact on global trade patterns. Evaluate this policy innovations that emerged in response. ఈ గ్లోబల్ ట్రేడ్ ప్యాటర్న్స్ అనే కాంపోనెంట్ సార్ జనరల్గా మనకి జోగ్రఫీ సెగ్మెంట్ నుంచి వచ్చింది సార్. సో దీంట్లో మనం కీవర్డ్ కనుక చూసుకుంటే గ్రేట్ డిప్రెషన్ ఈజ్ వన్ కీవర్డ్, గ్లోబల్ ట్రేడ్ ప్యాటర్న్ కీవర్డ్, ఎవాల్యుయేట్ ద పాలసీ ఇన్నోవేషన్స్ ఇదైతే బాడీ ఆఫ్ ద ఆన్సర్లో రాస్తాం. కాబట్టి మనం ఇంట్రడక్షన్ రాసేటప్పుడు గ్రేట్ డిప్రెషన్ మీద ఇంట్రడక్షన్ రాయడం ఉత్తమమైన పని. సో దట్ ఎగ్జామినర్ విల్ ఆల్సో ఫీల్ దట్ పర్టిక్యులర్ కనెక్టివిటీ. మనకు ఏదైతే గ్రేట్ డిప్రెషన్ వచ్చిందో 1929 to 39, ఇట్ వాస్ ద మోస్ట్ సివియర్ అండ్ సింక్రోనైజ్డ్ ఎకనామిక్ కొలాప్స్ ఇన్ మోడర్న్ హిస్టరీ, ఫండమెంటల్లీ ఆల్టరింగ్ ద రిలేషన్ బిట్వీన్ స్టేట్ మార్కెట్ అండ్ గ్లోబల్ ట్రేడ్. ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది. ఇఫ్ 250 వర్డ్స్ ఆన్సర్ ఉంటే దెన్ ఎక్స్టెన్షన్ చేయండి. It not only destabilized economies but also transformed political systems and institutional frameworks across the world. So it depends with how many state segments it is being synchronized as segment. So మనకి ఆ గ్రేట్ డిప్రెషన్ మీద రాయడం వల్ల ఒక కనెక్టివిటీ నేచర్ అనేది వస్తుంది. అది రాసిన తర్వాత వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ దిస్ గ్రేట్ డిప్రెషన్ బాడీ పార్ట్ 1 ఆన్సర్లో మీరు ఒక ఫ్లో చార్ట్ రూపంలో రాయొచ్చు సార్, లేదంటే ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయొచ్చు. వాల్ స్ట్రీట్ క్రాష్ అక్టోబర్ 1929. సో దిస్ ఇస్ ద ఫండమెంటల్ సెగ్మెంట్ వేర్ స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ఏదైతే జరిగిందో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్, 9,000 US బ్యాంక్స్ ఫెయిల్డ్ విచ్ లెడ్ టు దిస్ పర్టికులర్ బ్యాంకింగ్ ఫెయిల్యూర్ సెగ్మెంట్. సో ఈ బ్యాంకింగ్ ఫెయిల్యూర్ అనేది సెకండ్ కారణం. థర్డ్, గోల్డ్ స్టాండర్డ్ రిజిడిటీ మనకు ఆ రిస్ట్రిక్టెడ్ మానిటరీ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో that has made this gold standard rigidity to happen. And global agri prices ఏవైతే ఉన్నాయో they fell 60%, which has hit that colonial India, overproduction and under consumption. సో దానివల్ల ఆబ్వియస్లీ డిఫ్లేషన్ అనేది జరుగుతుంది మార్కెట్లో. వార్ డెబ్ట్స్ అండ్ రిపరేషన్స్, ఈ పర్టికులర్ మూమెంట్లో వార్ డెబ్ట్స్ కూడా వచ్చినాయి అండ్ రిపరేషన్స్ కూడా వచ్చినాయి. సో ఇట్లా ఈ 5 రీజన్లు మనకు ఆ గ్రేట్ డిప్రెషన్కి కారణమైనవి సార్. మీరు ఇది నీట్గా ఒక ఫ్లో చార్ట్ వేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కాజెస్ అని చెప్పి. అండ్ జియోపొలిటికల్ ఇంపాక్ట్ మ్యాట్రిక్స్ చూస్తే కన్సిక్వెన్సెస్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్, ఫస్ట్ మాస్ అన్ఎంప్లాయ్మెంట్ జరిగింది సార్. అండ్ డిస్ట్రెస్ ఇంక్లూడ్స్ డిస్ట్రెస్ మైగ్రేషన్ ఆల్సో. రైజ్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్ట్రీమిజం, అడాల్ఫ్ హిట్లర్ రైజ్ has happened in Jan 1933 and because of him the World War II has rose as such. Colonial economic crisis, ఎక్కడైతే మనకి colonies ఉన్నాయో అక్కడ కూడా ఎకనామిక్ క్రైసిస్ రావడం జరిగింది. ఎరోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఈ గ్రేట్ డిప్రెషన్ తర్వాత ఏ కంట్రీ స్టాండర్డైజ్గా తన ఓన్ కంట్రీ గురించి ఆలోచించడం, ఆ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అనేది ఆ గ్రేట్ డిప్రెషన్ వల్ల మిస్ అయింది. మరి గ్రేట్ డిప్రెషన్ వల్ల గ్లోబల్ ట్రేడ్ ప్యాటర్న్స్లో ఎలాంటి ఇంపాక్ట్ వచ్చిందిరా అంటే ఫస్ట్ వన్, ప్రొటెక్షనిజం అనేది డెవలప్ అయ్యి టారిఫ్ వార్స్ జరిగినాయి సార్. సో ఇప్పుడు మనం చూస్తున్న టారిఫ్ వార్స్కి బర్త్ అనేది పర్టికులర్ గ్రేట్ డిప్రెషన్ కన్నా ముందు జరిగింది. సో ఇంపీరియల్ అండ్ బైలాటరల్ ట్రేడ్ బ్లాక్స్ అనేవి డెవలప్ అవ్వడం, రైజ్ ఆఫ్ అటార్కీ, సో నాజీస్ జర్మనీ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్, ఫార్మేషన్ ఆఫ్ కరెన్సీ బ్లాక్స్. సో ఇట్లా గ్లోబల్ ట్రేడ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంపాక్ట్ జరగడం జరిగింది. సో పాలసీ ఇన్నోవేషన్ ఏంటి ఇన్ రెస్పాన్స్లో అంటే ఈ గ్రేట్ డిప్రెషన్కి ఫస్ట్ పాలసీ ఇన్నోవేషన్ వచ్చేసి ఫైనాన్షియల్ రెగ్యులేషన్ చేశారు సార్. సో విచ్ సపరేటెడ్ దట్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్. రెండు, మళ్ళీ 1933 to 45 అప్పుడు న్యూ డీల్ రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు. క్లియర్.
సో 1936 టైంలో ఈ డిమాండ్ మేనేజ్మెంట్ సీనియర్ డిమాండ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వచ్చి 1942లో వెల్ఫేర్ స్టేట్ ఎక్స్పాన్షన్ అనేది తీసుకొని వచ్చారు. 1944లో ఈ బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ సెగ్మెంట్తోనే ఇన్స్టిట్యూషనలైజ్డ్ మల్టీలాటరలిజం, క్లియర్, దాని త్రూ మనకు IMF, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటి డిప్రెషన్స్ మళ్ళీ రాకూడదని చెప్పి ఈ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేవి, పాలసీ ఇన్నోవేషన్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో కంక్లూజన్ ఇచ్చేటప్పుడు గ్రేట్ డిప్రెషన్ అనేది డిస్మాంటిల్ చేసింది లెజస్ఫేర్ ఆర్థోడాక్సీని and redefined the role of modern state in economic management. Its legacy lies in regulated capitalism and institutionalized multilateralism, lessons that remain vital amid contemporary global economic uncertainties. అప్పుడు అప్పుడు మనకు నేర్పించిన లెసన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఈవెన్ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రెసెంట్ కంటెక్స్ట్ యాజ్ సచ్. దిస్ ఇస్ వాట్ ద కంక్లూజన్ విచ్ వీ హ్యావ్ టు రైట్. సో ఇఫ్ యూ కుడ్ సీ GS paper 2 question. Complete neutrality in adjudication is impossible, but neutrality in justification is non-negotiable. Critically examine this statement, discuss its implication for judicial legitimacy in India, suggest institutional measures to strengthen reasoned adjudication. So దీంట్లో మనం ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు ఇక్కడ పర్ఫెక్ట్ న్యూట్రాలిటీ ఆఫ్ మైండ్ అనేది అన్రియలిస్టిక్, న్యూట్రాలిటీ ఇన్ పబ్లిక్ కాన్స్టిట్యూషనల్ జస్టిఫికేషన్ అనేది ఇట్ ఈస్ వాట్ ద సెగ్మెంట్ ఈస్. ఇక్కడ చూస్తే in a plural constitutional democracy like India, judges cannot fully detach from their personal horizons, but courts must still remain legitimate in the eyes of all citizens. Hence, while perfect neutrality of mind is unrealistic, ఇదైతే పక్కా అన్రియలిస్టికే, న్యూట్రాలిటీ ఇన్ పబ్లిక్ కాన్స్టిట్యూషనల్ జస్టిఫికేషన్ అనేది ఈజ్ ఇండిస్పెన్సిబుల్. సో ఇట్లా మనం ఆ న్యూట్రాలిటీకి పర్ఫెక్ట్ న్యూట్రాలిటీ ఆఫ్ మైండ్ అనే అన్రియలిస్టిక్ కాంపోనెంట్ గురించి ఇంట్రొడక్షన్ రాస్తూ కంప్లీట్ న్యూట్రాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపాసిబుల్ బట్ న్యూట్రాలిటీ ఇన్ జస్టిఫికేషన్ ఈజ్ నాన్ నెగోషియబుల్. ఎట్లరా అంటే ఫస్ట్ హ్యూమన్ లిమిటేషన్స్ వేర్ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద అప్బ్రింగింగ్ అండ్ కంటెక్స్ట్ అండ్ ఎక్స్పీరియన్స్, లైక్ కేశవానంద్ భారతి కేసులో వేరింగ్ కంక్లూజన్స్ ఆన్ ద సేమ్ టెక్స్ట్, డిఫరెంట్ కంక్లూజన్స్ వచ్చినాయి సార్. సో అట్లా హ్యూమన్ లిమిటేషన్స్ అనేది వన్ పర్టికులర్ కాంపోనెంట్. ఒకటి పబ్లిక్ రీజనింగ్, డెసిషన్స్ ఏవైతే డిపెండ్ చేస్తామో దాంట్లో పబ్లిక్ రీజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనకి ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సెక్యులరిజం యాజ్ అ బేసిక్ స్ట్రక్చర్ అన్న కాంపోనెంట్లో నేర్పిస్తారు. ఆర్టికల్ 14 నాన్ ఆర్బిటరీనెస్ ఏదైతే ఉందో అది కూడా న్యూట్రాలిటీ ఇన్ జస్టిఫికేషన్లో కనిపిస్తుంది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, ఇట్ హ్యాస్ దిస్ పర్టికులర్ ఇండికేషన్ న్యూట్రాలిటీ ఇన్ జస్టిఫికేషన్ అండ్ డెమోక్రటిక్ అకౌంటబిలిటీ. సో ఈ 5 పారామీటర్స్ ఆఫ్ ఫండమెంటల్స్ రాస్తూ ఒకవేళ మీకు అక్కడ కేస్ స్టడీస్ కనుక గుర్తుంటే ఆ పర్టికులర్ కేస్ స్టడీస్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కుడ్ సీ ఇంప్లికేషన్స్ ఆఫ్ జుడిషియల్ లెజిటిమసీ ఇన్ ఇండియా, ఆ జుడిషియల్ లెజిటిమసీకి ఇంప్లికేషన్స్ రాసేటప్పుడు ఫస్ట్ వన్, ఈ జుడిషియల్ లెజిటిమసీ వల్ల ఏమవుతుందా అంటే స్ట్రెంగ్థెన్స్ పబ్లిక్ ట్రస్ట్. ఫస్ట్ పాయింట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సెకండ్, సెక్యులరిజం రీఇన్ఫోర్స్ అవుతుంది సార్ ఈ జుడిషియల్ లెజిటిమసీ వల్ల. ప్రిడిక్టబిలిటీ అండ్ రూల్ ఆఫ్ లా అనేది స్ట్రెంగ్థన్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ జుడిషియరీ హూ హ్యావ్ టు ప్రొటెక్ట్ దిస్ రూల్ ఆఫ్ లా, అండ్ ఇట్ బ్యాలెన్సెస్ ద ఇండిపెండెన్స్ ఇన్ దట్ పర్టికులర్ కాన్స్టిట్యూషనల్ డిబేట్, కన్స్ట్రైన్స్ దిస్ పర్టికులర్ ఓవర్ రీచ్. సో ఈ 5 డైమెన్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి జుడిషియల్ లెజిటిమసీ వల్ల ఇంప్లికేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇది రాసిన తర్వాత మనకి బాడీ పార్ట్ 3లో ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ ఏం తీసుకోవాలి టు స్ట్రెంగ్థెన్ ద రీజనింగ్ ఎడ్యుకేషన్ అంటే స్ట్రక్చర్డ్ రీజనింగ్ నార్మ్స్ అనేవి తీసుకొని రావాలి సార్, క్లియర్. సో దట్ ఈస్ ఫస్ట్ డైమెన్షన్. కోడిఫైడ్ రెస్క్యూయల్ ఫ్రేమ్వర్క్ మనం తీసుకొని రావాల్సి ఉంటుంది. ప్రెసిడెంట్ డిసిప్లిన్ అండ్ ట్రాన్స్పరెంట్ రోస్టర్ రిఫార్మ్స్ ఒకటి, స్ట్రెంథనింగ్ రీసెర్చ్ కెపాసిటీ ఒకటి, అండ్ రెడ్యూసింగ్ ఫ్రాగ్మెంటెడ్ జడ్జ్మెంట్స్ లైక్ ఇన్ శబరిమల కేసులో మనం చూస్తే. సో ఇట్లా మనం ఇన్స్టిట్యూషనల్ మెజర్స్ తీసుకొని రావడం వల్ల ఆ రీజన్డ్ ఎడ్యుకేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ కంక్లూజన్ రాసేటప్పుడు కోర్ట్స్ మే నాట్ అచీవ్ పర్ఫెక్ట్ న్యూట్రాలిటీ ఇన్ పర్స్పెక్టివ్ బట్ దే మస్ట్ అప్హోల్డ్ న్యూట్రాలిటీ ఇన్ కాన్స్టిట్యూషనల్ జస్టిఫికేషన్ టు ప్రిజర్వ్ దట్ పబ్లిక్ ట్రస్ట్. So strengthening this reasoning standard, transparency and institutional capacity is most sustainable part to protect both judicial independence and judicial legitimacy. So ఈ యొక్క కంక్లూజన్ రాయొచ్చు, కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ వరకు కంక్లూజన్ ఆపేయడం బెటర్ రాదర్ దెన్ ఎక్స్టెండింగ్ ద కంక్లూజన్ యాజ్ సచ్, క్లియర్. సో ఇట్లా జిఎస్ పేపర్ 2 నుంచి క్వశ్చన్ వస్తే రాయాలి. జిఎస్ పేపర్ 3లో నుంచి ఎకానమీ పర్స్పెక్టివ్లో క్వశ్చన్ వస్తే, platform work has created a new form of
Informalization under the cover of technology. What steps are needed to ensure decent work in the gig economy? సో ఇట్లా గిగ్ ఎకానమీ కాన్సెప్ట్లో వచ్చినప్పుడు మనం ఇక్కడ ఇంట్రొడక్షన్ డైరెక్ట్ గిగ్ ఎకానమీ గురించి రాయొచ్చు సార్, లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనే కాంపోనెంట్ వచ్చింది కాబట్టి వాళ్ళు డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రాజెక్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ మోడర్న్ ఆటోనమస్ టెక్ enabled work, they systematically strip away from traditional labor protections, recreating informal sector vulnerabilities inside a high-tech algorithmic shell. కాకపోతే నేను దీన్ని ఇంట్రడక్షన్ని సజెస్ట్ చేయకుండా మీకు ఏమంటా అంటే గిగ్ ఎకానమీ అంటే ఏంటి అండ్ దీని సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇంట్రడక్షన్లో మిమ్మల్ని కోట్ చేయమంట. దిస్ ఇస్ ద మోస్ట్ సింప్లెస్ట్ వే బికాస్ దిస్ పర్టిక్యులర్ సెగ్మెంట్స్ హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడెడ్ ఇన్ ద టెస్ట్ సిరీస్. అంత కాంప్లికేటెడ్ ఇంట్రడక్షన్ రాయడం కన్నా గిగ్ ఎకానమీ సిగ్నిఫికెన్స్ ఏదైతే ఉందో ఆ గిగ్ ఎకానమీ సిగ్నిఫికెన్స్ అనేది రాసి ఆ గిగ్ ఎకానమీ డిఫైన్ చేస్తే సరిపోతుంది. సో ఇన్ఫార్మలైజేషన్ అండర్ ద కవర్ ఆఫ్ టెక్నాలజీ చూస్తే, ద టెక్ ఆటోనామీలో చూస్తే సెల్ఫ్ షెడ్యూలింగ్, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ స్టేటస్, డైనమిక్ ఎర్నింగ్లో, రియాలిటీలో చూస్తే డైనమిక్ ప్రైసింగ్ అండ్ వేజ్ థెఫ్ట్ అనేది జరుగుతుంది సార్. యాప్ బేస్డ్ డియాక్టివేషన్ ఫైరింగ్ జరుగుతుంది. యాప్ బేస్డ్ డియాక్టివేషన్ జనరల్గా రేటింగ్ సిస్టమ్స్ యాజ్ బాసెస్ ఫిక్స్ అది జరుగుతుంది. సో ద రియాలిటిక్ ఆల్గరిథమిక్ కేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిఫైన్ చేస్తూ ఇక్కడ ఇన్ఫార్మలైజేషన్లో ఏం స్టెప్స్ తీసుకుంటే దట్ విల్ ఎన్షూర్ డీసెంట్ వర్క్ ఇన్ గిగ్ ఎకానమీ. అట్లాంటి గిగ్ ఎకానమిక్స్లో ఏం తీసుకోవాలి అంటే ఫస్ట్ స్టాట్యూటరీ రికగ్నిషన్ ఇవ్వాలి సార్. సో కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. రెండవది ఆల్గరిథమెటిక్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి అండ్ గ్లోబల్ రెగ్యులేటరీ అలైన్మెంట్ తీసుకొని రావాలి. గ్రీవియన్స్ అండ్ కలెక్టివ్ వాయిస్ ఉండాలి. ఇవి ఉంటే అప్పుడు మనకు ఆ డీసెంట్ వర్క్ ఏదైతే ఉందో అది ఆ ప్యాటర్న్లో అచీవ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో కంక్లూజన్ రాసేటప్పుడు సెక్యూరింగ్ డీసెంట్ మన వర్క్ ఇన్ గిగ్ ఎకానమీ రిక్వైర్స్ పియర్సింగ్ ద కార్పొరేట్ వేల్ ఆఫ్ టెక్నాలజీ. True digital governance must harmonize algorithmic innovation while constitutional mandate of economic justice and labor dignity ensures the future of work does not become a return to precarious past. So itlanti oka conclusion ni neat conclusion ni manam ichi munduku vellochu. Clear? So moving further to GS paper 4 question. Analyze the role of empathy and moral courage in preventing communal violence as such. How can these virtues be institutionalized in public life? సో ఎంపతి, మోరల్ కరేజ్ గురించి అడిగారు కాబట్టి మనం ఇంట్రొడక్షన్లో కూడా ఈ కమ్యూనల్ వైలెన్స్ ఆర్ ఎంపతి గురించి రాయొచ్చు. కమ్యూనల్ వైలెన్స్ రిఫ్లెక్ట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ఎథికల్ రీజనింగ్ యాజ్ మచ్ యాజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. ఇన్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ ఫౌండెడ్ ఆన్ జస్టిస్, liberty, equality, fraternity and virtues like empathy and moral courage are indispensable to prevent hatredness from translating into violence. అంటే ఎంపతి అండ్ మోరల్ కరేజ్ కావాలి సింపుల్గా కమ్యూనల్ వైలెన్స్ ఆపడానికి. ఇది ఫైనల్ కంక్లూజన్ మనం రాసే ఇంట్రడక్షన్లో. సో దాంతో పాటు రోల్ ఆఫ్ ఎంపతి అండ్ మోరల్ కరేజ్ ఏంటి కమ్యూనల్ వైలెన్స్ ప్రివెంట్ చేయడంలో అని చూస్తే, ఫస్ట్ ఎంపతి రోల్లో ఇంటర్నల్ కనెక్షన్ త్రూ డిగ్నిటీ అనే కాంపోనెంట్ని మెన్షన్ చేయాలి, విచ్ రికగ్నైజెస్ షేర్డ్ హ్యుమానిటీ బియాండ్ దట్ పర్టిక్యులర్ రిలీజియన్. And de-biasing is one particular component. So stereotypes ni and collective blames ni manam తీసుకొని రాకూడదు ఎప్పుడు. అండ్ అడ్మినిస్ట్రేషన్లో విట్ బిల్డ్స్ ట్రస్ట్ వై సెన్సిటివ్ పోలీసింగ్ ఆల్సో. అండ్ రీకాన్సిలేషన్ ఈజ్ వన్ పర్టిక్యులర్ డైమెన్షన్ వేర్ త్రూ దిస్ పర్టిక్యులర్ ఎంపతి మనం ఆ కమ్యూనల్ వైలెన్స్ని 4 dimensions ప్రివెంట్ చేయొచ్చు. అండ్ మోరల్ కరేజ్ త్రూ ఇఫ్ యూ సీ రెసిస్టెన్స్ ఈజ్ వన్ పర్టిక్యులర్ డైమెన్షన్. ఇంటర్వెన్షన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇది కూడా ఒక డైమెన్షన్. సో ఈ మోరల్ కరేజ్ త్రూ విచ్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ యాక్షన్, దాని ప్రకారంగా కూడా మనం కమ్యూనల్ వైలెన్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు. సో అట్లా బాడీ పార్ట్ 2లో రాసేటప్పుడు మరి ఇన్స్టిట్యూషనలైజింగ్ ఎంపతి అండ్ మోరల్ కరేజ్ ఎట్లా ఇన్ పబ్లిక్ లైఫ్ అంటే, లీగల్ సేఫ్ గార్డ్స్ అండ్ అకౌంటబిలిటీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రావాల్సి వస్తుంది సార్. ఎథిక్స్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఎథిక్స్ పేపర్ని యూపీఎస్సీలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఇదే రీజన్. సో సెకండ్ ఏఆర్సీ కూడా అదే చెప్పింది, ఇన్స్టిట్యూషనలైజింగ్ మోరల్ రీజనింగ్ త్రూ మ్యాండేటరీ ట్రైనింగ్ అండ్ కోడ్ ఆఫ్ ఎథిక్స్. మీకు లబాస్నాకి వెళ్ళినప్పుడు కూడా ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ విచ్ ఈస్ సజెస్టెడ్ బై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఈ విధంగా ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం వల్ల ఎంపతి అండ్ మోరల్ కరేజ్ ఇన్ పబ్లిక్ లైఫ్ దట్ మైట్ గివ్ అస్ మోర్ బెటర్ ఎసెన్స్. సో దీంట్లో కంక్లూజన్ రాసేటప్పుడు ఎంపతి ప్రివెంట్స్ ద రేషన్ ఆఫ్ హ్యుమానిటీ వైల్ మోరల్ కరేజ్ ప్రివెంట్స్ ద రేషన్ ఆఫ్ జస్టిస్. When systematically nurtured,
through education, governance and law, these virtues transform constitutional provinces into lived communal harmony. So మనకు ఫైనల్గా ఈ ఎంపతి అండ్ ఈ మోరల్ కరేజ్ యూజ్ చేసి ఎలా కమ్యూనల్ హార్మోనీ తీసుకురావాలన్న గేట్వే ఆర్ వే ఫార్వర్డ్ని ఈ కంక్లూజన్లో రాయాల్సి ఉంటుంది. క్లియర్? సో దిస్ ఈజ్ అప్ విత్ దిస్ పర్టిక్యులర్ 4 questions. So in this particular direction, if you could write your answers, that will create more better essence. So మీకు ఒకవేళ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలనుకుంటే ఆన్సర్స్ రాసి you can come to Ekam IAS Academy. We would be helping you for this particular evaluation segment. Clear? So hopefully అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. Subscribe to Ekam IAS Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.